అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి మేడం మార్గదర్శకత్వంలో జేతవనంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి ఈ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సో మరి ఈ కార్యక్రమం గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సుబ్బారావు గారు, ఆదిలక్ష్మి దంపతులు. సో మరి సార్కి ఎన్నో నేమ్స్ ఉన్నాయి. మరి సుబ్బారావు సారు ముఖ్యంగా మౌన ధ్యానాలకి సారు ఒక ప్రత్యేకత అనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే జేతవనంలో గత 2 సంవత్సరాల నుండి మరి సుబ్బారావు గారు మౌన ధ్యానాలు జరిపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మరి సుబ్బారావు గారి ఊరు వచ్చేసి ఉనికిలి. పత్రిజీ స్వయంగా ఉనికిలి సుబ్బారావు అని పిలిచేవారు. మరి పత్రి సారు శ్రీకృష్ణామృతం, శ్రీమద్ భగవద్గీత అనే విజ్ఞాన సారాన్ని స్వయంగా ఆయన రచించిన ఆ పుస్తకాలని ఎన్నో వేల పుస్తకాలను కొని సుబ్బారావు గారు ఉచితంగా పంపిణీ చేశారు. అప్పుడు పత్రి సారే స్వయంగా భగవద్గీత సుబ్బారావు అని పిలవండి ఇతన్ని అని సార్ అనౌన్స్ చేశారు. అంతేకాకుండా ఒకానొక సందర్భంలో ఉనికిలికి మరి సుబ్బారావు గారి దంపతుల ఇంటికి పత్రిజీ వెళ్ళడం, నువ్వు బ్రహ్మర్షి అవ్వాలని పత్రి సార్ ఆయనకి చెప్పడం, సుబ్బారావు సారు ఏం చేయాలో అర్థం కాక అలా ఉండి వెంటనే ఆయన తన ఇంటి పైన పిరమిడ్ నిర్మించి పత్రి సార్ని ఇన్వైట్ చేయడం, పత్రి సారు స్వయంగా వచ్చి ఆ పిరమిడ్ని ఓపెన్ చేసి ఆ రోజు ఎంతోమంది ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. ఉనికిలి యొక్క ఉనికి ప్రపంచవ్యాప్తం చేస్తున్నావని సుబ్బారావు సార్ని ప్రశంసించడం కూడా జరిగింది. అంతటి సార్ సీనియర్ పిరమిడ్ మాస్టర్. మరి ఆయన మౌన ధ్యానాల యొక్క ప్రత్యేకత, జేతవనంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల యొక్క విశిష్టతను వారి యొక్క ధర్మపత్ని ఆదిలక్ష్మి గారి మాటల్లో స్వయంగా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. మేడం సార్ మౌనంలో ఉన్నారు కాబట్టి సో సార్ తరపు నుండి మీ ద్వారా అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. సో ముందుగా మీది సార్ది ధ్యాన పరిచయం. ముందుగా మన గురుదేవులైన సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామములు. మేము 2003 ఫిబ్రవరి 13వ తారీఖున మేము ఈ జ్ఞాన పరిచయం అయింది. భీమవరం తటవర్తి రాఘవరావు గారు ఉండి రోడ్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ధ్యాన యజ్ఞం పెట్టించారు. అక్కడికి రండని చెప్పి భీమవరం నుండి శ్రీదేవి అనే మేడం వచ్చి స్కూల్కి ఈయన టీచర్గా చేసేవారు. స్కూల్కి వచ్చి పాంప్లెట్ ఇచ్చి పిల్లలందరికీ ధ్యానం చెప్పి మధ్యాహ్నం ఈయన భోజనానికి వచ్చినప్పుడు ఎవరో ఒక ఆమె ధ్యానం చెప్పడానికి వచ్చారు. మన ఇంటి పక్క వాళ్ళని అందరినీ తీసుకురా అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. అప్పుడు మా ఇంటి పక్క వాళ్ళని అందరినీ స్కూల్కి తీసుకెళ్తే ఆమె మాకు ధ్యానం చెప్పారు. చెప్పిన తర్వాత మా ఇంటికి వచ్చి మరలా ధ్యానం గురించి కొన్ని సజ్జన సాంగత్యం జరిగింది. అప్పుడు ఆమె వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఫిబ్రవరి 13వ తారీఖున మేము స్కూల్ అయిన తర్వాత భీమవరం యజ్ఞానికి వెళ్ళటం జరిగింది. అక్కడ బుక్స్, పిరమిడ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఉంటే మనకు అప్పటికి ధ్యానం గురించి తెలియదు, అంతగా పిరమిడ్స్ గురించి తెలియదు. అంచేత పిరమిడ్లు ఉంటే ఆ పిరమిడ్ దగ్గర కింద కూర్చుని చూసాము. అదేంటో చాలా బాగుంది, ఎనర్జీ బాగుందని చెప్పి ఇదేదో బాగుందని చెప్పి అనుకున్నాము. తర్వాత ఆ రోజే 500 రూపాయల బుక్స్ కొన్నాము. కొన్న తర్వాత ఈ లోపల పత్రిజీ డయాస్ మీదకి వెళ్తున్నప్పుడు వాళ్ళు షాపు వాళ్ళు అదిని వెళ్ళిపోయండి అని చెప్తున్నారు. ఇదేంటి బుక్స్ అవి తీసుకుంటాం కదా, వెళ్ళిపోయండి అంటున్నారు అనుకుని సరే అని మనం వెళ్ళి కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఆయన 1 గంట ధ్యానం చేయించారు. శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ గురించి చెప్పారు. ఆ గంట ధ్యానంలో నా బాడీ ఊగినట్లు అనిపించింది. ఇది ధ్యానం వల్ల ఇది ఏదో బాగుంది అని చెప్పి అనుకున్నాము. అప్పటికి మేము రాత్రి 12 అయింది. అప్పటికి మేము పూర్తిగా మాంసాహారులము. ఓకే. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్నాయి అన్నీ తీసేసి ఉదయాన్నే పని అబ్బాయికి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అంటే నాకు అప్పటికి జ్ఞానం లేదు. మనం తిన్నప్పుడు ఎదుటి వాళ్ళకి కూడా ఇవ్వకూడదన్న జ్ఞానం తెలియక ఆ అబ్బాయికి ఇచ్చాను. తర్వాత అనిపించింది నాకు, ఇవ్వకూడదు కదా మనం తిన్నప్పుడు ఎదుటి వాళ్ళకి కూడానని అనిపించింది. అప్పుడు ఇంకా రోజు అయిపోయింది.
ఉదయం స్కూల్కి వెళ్ళిపోయారు. ఈయన 11 గంటలకి పత్రిజీ భీమవరం నుంచి ఉనికిలు వెళ్ళాలని చెప్పి ఫోన్ చేయమన్నారు. ఓకే. అక్కడ ధ్యానం జరుగుతుంది కదా, రాజ్యలక్ష్మి గారు అక్కడికి వెళ్తానంటున్నారు ఏంటని చెప్పి కాసేపు ఫోన్ చేయలేదంటండి. అప్పుడు గట్టిగా తిట్టారంట సారు. తిట్టి ముందు ఫోన్ చేయండి, నేను ఉనికిలు వెళ్ళాలని చెప్పి ఫోన్ చేయించారండి. అప్పటి వరకు మీరు పత్రిసాన్ని చూడలేదు, ఇద్దరు దంపతులు చూడలేదు. ముందు రోజు వెళ్ళామండి. ఓకే, జస్ట్ వెళ్ళాము, ధ్యానం చేసాము, ఆయన చెప్పిన స్పీచ్ విన్నాము. ఇంటికి వచ్చి అవన్నీ ఫ్రిడ్జ్ లో తీసేసి అబ్బాయి జరిగింది. సో నెక్స్ట్ డే పత్రిసార్ ఉనికిలు వెళ్ళాలి, ఫోన్ చేయమన్నారు. చేయమంటే వాళ్ళు చేయకపోతే గట్టిగా తిట్టి చేయండి ముందు, నేను ఉనికిలు వెళ్ళాలని చెప్పి ఫోన్ చేయించారండి. 11 గంటలకి నేను 1 గంటకు వస్తున్నాను అని చెప్పి ఫోన్ చేయించారండి. చేస్తే నేను ఇంటి పక్క వాళ్ళని, ఇంటి ఎదురు వాళ్ళని అందరినీ ఫోన్లో కొంతమందిని పిలిచాము. పిలిచి స్కూల్ దగ్గరే ఒక కుర్చీ వేసి బరకం వేసామండి అప్పటికప్పుడు మళ్ళీ. అప్పుడు సార్ వచ్చి స్పీచ్ ఇచ్చారు. స్పీచ్ ఇచ్చిన తర్వాత 100 మంది వచ్చారండి ఆ గంటలోను. ఓకే, 100 మంది వచ్చి అందరూ కూర్చున్నారు. ఎవరైతే మాంసాహారం మానేస్తారో నాకు షేక్ హ్యాండ్ ఇవ్వండి అని చెప్పారు. స్టేజ్ మీద సార్ అన్నారు. నేనే మొదటగా వెళ్ళాను. ఓకే, షేక్ హ్యాండ్ ఇచ్చాను. నా తర్వాత అందరూ వచ్చారు. తర్వాత సుబ్బారావు సార్ వచ్చారా లేదా? అప్పటికి అంటే దూరంగా ఉన్నారండి, బయట చూసుకుంటున్నారు. ఇంటికి వచ్చారండి సార్ మా ఇంటికి. సార్ మీ ఇంటికి వచ్చారు అయిపోయాక, అక్కడ క్లాస్ అయిపోయాక మా ఇంటికి వచ్చారండి. ఇంటికి వచ్చిన తర్వాత టీ అది తాగి వెళ్ళిపోతూ కారులో వెళ్ళిపోతూ ఈయన బయట రోడ్డు మీద నుంచుంటే ఇలా పిలిచారండి. పిలిచి నేను మరలా వచ్చేటప్పటికి బ్రహ్మర్షి అవ్వాలి అని చెప్పి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోతే మరలా ఆయన వెనకాల మేము కూడా వెళ్ళిపోయామండి. అలాగే 3 రోజులు కూడా ఆ ధ్యానం క్లాస్కి పాల్గొన్నాం, యజ్ఞానికి. అయిన తర్వాత ఫిబ్రవరి 13, 14, 15 తారీఖుల్లో జరిగినాయండి ఇది. తర్వాత మార్చి 5వ తారీఖుని మా ఇంటి పైన పిరమిడ్ కట్టాలని శంకుస్థాపన చేసామండి. అయిన తర్వాత అది కట్టడం జరుగుతుంది. మేము తటవర్తి రాఘవరావు గారు, నేను, ఈయనేమో క్లాసులు నిర్వహించేవారు. మేమేమో ఆయన్ని తీసుకుని కారులో వెళ్ళి స్కూల్స్, పక్క ఊర్లు అన్నీ ప్రచారం చేసామండి. పిరమిడ్ ఓపెనింగ్ రమ్మని. ఇలాగా సార్ వస్తున్నారు మార్చి 26వ తారీఖున అని చెప్పి అందరికీ ప్రచారం చేయటం జరిగిందండి. ఓకే, సార్ రావడం జరిగింది. ఏమన్నారు సారు వచ్చారు. 26వ తారీఖుని ఓపెనింగ్ జరిగిందండి. ఆ రోజుల్లో 1200 మంది వచ్చారండి. ఇది ఏ సంవత్సరం మేడం? 2003 2003 అండి. ఓకే, 1200 మంది వచ్చారు. అప్పుడు సారు స్టేజ్ మీద ఏం చెప్పారంటే, మా అమ్మగారికి ఇప్పుడు 80 సంవత్సరాలు, ఇప్పటి వరకు పూజలు చేసేవారు, ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు, ఇక్కడ ఏం జరుగుతున్నది 3వ కన్నుతో చూస్తున్నారు అని చెప్పారు. చెప్తే ఆ మాట నాకు మనసులో బాగా నాటుకుంది. నేను కూడా పూజలు ఎక్కువ చేసేదాన్ని. ఆ పిరమిడ్ ఓపెనింగ్ రోజున కూడా దేవుడికి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి అన్నీ చేసుకున్నాను. అప్పుడు సరే మనం కూడా చూడాలి కదా, 3rd eye అంటున్నారు, మనం కూడా చూడాలి అని చెప్పి నేను ఇంకా పూజ చేయకుండా ధ్యానమే చేస్తాను. సాధన పెంచుకున్నారు 3వ కన్ను కోసం. ఇదేంటి తెలియాలి కదా మనకి, 3వ కన్ను అప్పుడే కదా మనం వచ్చింది, ఏం తెలియదు కదా అని నేను చూడాలనుకున్నాను. అప్పుడు 3వ రోజుని నేను దీపం పెట్టకుండానే మా దేవుడి గూట్లో దీపం వెలుగుతున్నట్లు ధ్యానంలో చూశానండి. చూసి అప్పుడు ఆ గూటిలో ఉన్న దీపం మన ఆత్మలో ఉన్న దీపం ఒక్కటే కదా అని తెలుసుకుని అప్పటి నుంచి నేను పూజలు మానేసి ధ్యానమే చేస్తున్నాను. సో ధ్యానం చేస్తున్నారు, ధ్యానంలో ఎక్కువ శక్తి ఉంది అని అర్థమైంది. ఓకే మేడం, మరి మౌన ధ్యానాలు సుబ్బారావు సారు ఎక్కువగా మౌన ధ్యానాలు చేపిస్తారు, మౌనంగా కూడా ఉంటారు. అంటే అసలు సార్కి మౌనంగా ఉండాలని మొట్టమొదటి ఎప్పుడు అనిపించింది? ఆయన ఎన్ని రోజులు ఉన్నారు?
మార్చి 21 లాక్డౌన్ రోజు అండి, 2019 అనుకుంటా. 6 ఇయర్స్ అయిందండి ఇప్పటికి. అలాగే మామూలుగా ఒక సంవత్సరం మామూలుగా ఇంటి దగ్గర ఉన్నప్పుడు స్కూల్ సర్వీస్లో వెళ్తూ ఉన్నారండి. అంటే పిల్లలకి చెప్పటం, ఇంటికి వచ్చాక మౌనంగా ఉండేవారండి. అలాగే ఒక సంవత్సరం ఉన్నారు. ఓకే. ఆ తర్వాత మరలా అంటే మీరు ఎప్పుడైనా గమనించారా సార్ మౌనంగా ఉన్నప్పటి నుండి ఆయనలో మార్పు ఏమైనా మీకు అర్థమయ్యేదా మేడం? ఎప్పుడు ఆయన బాగా అన్ని పనులు కూడా ఎక్కడ అక్కడ సదరటం, అందరికీ హెల్ప్ చేయటం అన్నీ ఉన్నాయండి ఆయనకి. మొత్తం A to Z ఆయన నుండి చాలా నేర్చుకోవాలండి. ఓకే. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సార్ నుండి ఎంతో ప్రేమను పొందుతున్నాము. మేము ఎన్నో నేర్చుకున్నాము, క్రమశిక్షణ నేర్చుకున్నాము. అంటే ఇప్పుడు జేతవనంలో ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళు చెప్తున్నారు. సో మరి సారు అదే మౌనం మీరు చెప్తూ వచ్చారు కదా మేడం, అక్కడ మాట్లాడుకుందాం. ఇప్పుడు స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత మౌనంగా ఉండేవాళ్ళని చెప్పారు. దాని తర్వాత కొన్ని డేస్ అంటే ఒక వారం రోజులు కానీ అలా ఎప్పుడైనా ఉండడం జరిగిందా కంటిన్యూగానండి? ఆ సంవత్సరంలో జరగలేదండి. తర్వాత మార్చి 21 నుంచి ఇంకా కంటిన్యూగా జరిగిందండి. ఓకే. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మాట్లాడలేదండి. మేము అమెరికా వెళ్ళొచ్చాము, అయినా సరే అక్కడ ఆఫీసర్స్ ఎయిర్పోర్ట్లో కూడా ఆయన్ని ఏమీ మాట్లాడించలేదండి. నన్ను ఇంటర్వ్యూ చేశారు. అవునా? మీరే మేనేజ్ చేశారు? మేనేజ్ చేశాను. మరి వాళ్ళు అడగలేదు? ఏం అడగలేదండి ఆయన్ని. వండర్ఫుల్ మేడం. నన్ను అడిగారు, నేను సమాధానం చెప్పానండి, అంతే. వచ్చేసాము. సంవత్సరం ఉన్నామండి. అక్కడ అందరికీ ధ్యాన ప్రచారం చేశానండి. మాతాజీ మాతాజీ అని నన్ను అందరూ మా మేడమ్కి చెప్పండి అని చెప్పి వాళ్ళ ఇళ్ళకు కూడా తీసుకెళ్ళారండి. పార్క్లో ఒక 40 మంది వచ్చేవారండి పెద్దవాళ్ళు. వాళ్ళకి అందరికీ కూడా ధ్యానం చెప్పేదాన్ని. వాళ్ళు కూడా నాకు ఎన్నో గిఫ్ట్లు కూడా ఇచ్చారండి. సో అమెరికాలో కూడా ధ్యాన ప్రచారం చేశానండి. సో ఎప్పుడైనా మరి సారు కంటిన్యూస్గా అంటే అప్పటి నుండి ఇప్పటివరకు మాట్లాడలేదు, ఎప్పుడైనా మొట్టమొదటిగా ఒక 7 రోజులు కానీ ఉండడము, లేకపోతే పత్రి సార్ దగ్గర ఏమైనా మౌనంలో ఉండడం జరిగిందా? అంటే 2003లో భైరవకాన ట్రెక్కింగ్కి వెళ్ళామండి. ట్రెక్కింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో 48 గంటలు కూర్చున్నారు. అప్పుడు సర్వీస్లో ఉన్నారు కాబట్టి లేచి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయారండి. తర్వాత మళ్ళీ అరకు వెళ్ళామండి. అరకు వెళ్ళినప్పుడు పత్రి సార్కి ఉయ్యాలేసారండి. ఆ ఉయ్యాల్లో ఈయన కూర్చోబెట్టి ఊపించారండి పత్రి సారు. తర్వాత ఈయనకి ఒకే ఒక్క అనుభవం వచ్చిందండి. ఒక కాంతి వచ్చిందంటండి నాకు చెప్పటం ఈయన. ఆ కాంతిలో ఒక కుర్చీ కనబడిందంటండి, అది చెప్పారు. తర్వాత మేము ధ్యాన యజ్ఞానికి 2003లో తిరుపతికి వచ్చామండి. ఓకే. తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం జరిగినప్పుడు మీరు వచ్చారు? యజ్ఞం జరిగిందండి. నేను, మా బాబు, ఈయన ముగ్గురం కూడా వచ్చాము. వచ్చిన తర్వాత ఫస్ట్ రోజు అయితే జ్యోతి ప్రజ్వలన అది జరుగుతుంది కదా, అది జరిగినాక అన్నీ చూపించారు. వంటశాలలోకి అంతా తీసుకెళ్ళి అన్నీ చూపించారు. రెండో రోజు ఆ రోజుల్లో 6 గంటలకు కూర్చోబెట్టేవారండి. 6 గంటలకు కూర్చున్న ఆయన ఇంకా లేవలేదు. ఒకసారి 2 రోజుల వరకు లేవపోవటం చూశానండి. సారు ధ్యానంలో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అందరూ నన్ను ఏమీ తింటలేదు, ఏంటి అసలు నీకేమీ అనిపించట్లేదు, ధ్యానంలో ఉన్నారు, మౌనంలో ఉన్నారండి అని. అప్పుడు పత్రి సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఆయన లేవలేట్లేదండి 2 రోజుల నుంచి అని చెప్పాను. నీకేం సంబంధం పో అని తిట్టారండి. తర్వాత ఇంకొచ్చేసాను. సరే పత్రి సారే చూసుకుంటారు అన్నీ. ఇంకా నాకు కూడా ఎనర్జీ ఇచ్చేవారండి. ఎవరో మాస్టర్స్ పడుకున్నప్పుడు నాకు ఎనర్జీ ఇచ్చేవారండి, నాకు తెలిసేది. అలాగా 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఇంకో మేడం వెళ్ళి చెప్పారంటండి. చెప్పితే ఆయన వచ్చి చూశారండి. చూసి చుట్టూను కుర్చీలు తీసేసి పూలకుండీలు పెట్టించారండి. సార్ ఎక్కడైతే మౌనంలో ధ్యానంలో కూర్చున్నారో దాని చుట్టూ పూలకుండీలు పెట్టించారండి. పెట్టించి క్లాప్స్ కొట్టించారు. క్లాప్స్ కొట్టించి డయాస్ మీదకి వెళ్ళండి ఆయన. మొన్నటి దాకా చేపల మాంసం తిన్నాడు, ఇప్పుడు గొప్ప యోగేశ్వరుడు అయ్యాడు. మొమ్మడి వారం బాలయోగి కూర్చున్నాడు, మనం ఎవరూ చూడలేదు. ఇప్పుడు ఈ పబ్లిక్లో
ఈ సుబ్బారావు కూర్చున్నాడు, ఉమ్, వెంకటేశ్వర స్వామి పైన లేడు, సుబ్బారావు బాడీలోకి వచ్చారు ఉమ్. అని చెప్పారండి. ఓకే. చెప్పినాక ఇంకా అలాగే కూర్చుని పోయారండి. ఏమీ ఆహారం లేదు, వాటర్ లేదు, బాత్రూమ్స్కి లేదు, ఏమీ లేదండి. ఉమ్, అలాగా ఆఖరి రోజుని ధ్యానం అయ్యాక స్పీచ్ ఇస్తారు కదా, ఆ స్పీచ్ అయిన తర్వాత మధ్యలో ఒక రోజు వర్షం వచ్చిందండి. వర్షం వస్తే మొత్తం అంతా కురిసింది కానీ ఈయన కూర్చున్న చోట కురవలేదండి ఉమ్, ఉమ్. వర్షం. అంటే మరి ఆయనలో వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా, ఇంకా మరి ఆయనే చూసుకుంటారండి. ఆ వర్షం కురవలేదండి. లాస్ట్ రోజు ధ్యానం అయ్యాక స్పీచ్ ఇచ్చాక దగ్గరకు వచ్చండి, లేవదీసి హగ్ చేసుకున్నారండి. ఓకే. హగ్ చేసుకుని వాటర్ ఇచ్చారండి. ఉమ్. ఆ సారే మొట్టమొదటిగా వాటర్ తాగిచ్చారు సుబ్బారావు సార్కి. పత్రిసారేనండి. ఆ వాటర్ మళ్ళీ ఆయన తాగారండి. ఓకే. తాగి మళ్ళీ ఆ నీళ్ళు అందరి మీద చిమ్మారండి. అది చాలా అద్భుతం అండి. ఇప్పటికీ నాకు కళ్ళకు కట్టినట్లు ఉంటుంది. అది చెప్తుంటే కూడా నాకు ఆనంద బాష్పాలు వస్తాయండి ఇప్పటికీ కూడా అనమాట. అంత వైభవంగా జరిగిందండి. ఆ ప్లేస్ అంతా కూడా అసలు వైబ్రేషన్ అండి, అంత అలా ఉండేదో దడ్డల్లాడిపోయినట్లు ఉండేదండి. అందరికీ తెలిసిందండి అది అలాగా ఉండటం అనేది. అప్పుడు కనపడకపోతే జనం కూడానండి కుర్చీల మీద కుర్చీలు వేసుకుని మరీ చూసారు ఏం జరుగుతుంది. సార్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారా అని చూడటం జరిగింది. అప్పుడు లేవదీసి డైస్ మీదకి తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళి నీ అనుభవం చెప్పమన్నారు. చెప్పమంటే వెంకటేశ్వర స్వామి పరుగున కొండల్లోంచి వస్తున్నట్లు చూశానని చెప్పారండి. అది చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకా నేను అడిగానండి. తర్వాత బయటకు వచ్చాక వెంకటేశ్వర స్వామి విగ్రహాన్నే చూస్తాం కదా మనం, ఈ కిరీటం ఉందా, దండపట్టీలు ఉన్నాయా, ఇవన్నీ అడిగారా అని అడిగానండి నేను. అవేమీ లేవు, మామూలుగానే ఉన్నారు ఆయన, ఇలాగ కొండల్లోంచి వస్తున్నట్లు చూశాను నేను. ఇంకప్పుడే ఆయనలోకి ఎంటర్ అయ్యారండి. అది జరిగింది. తర్వాత ర్యాలీ జరిగిందండి. ర్యాలీ 5-6 కిలోమీటర్లు ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీలో ఏమీ తినకుండానే పాల్గొన్నారు. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ధ్యానంలో అంత శక్తి ఉంది. 122.5 గంటలండి ఒకే సిట్టింగ్లో కూర్చున్నారండి. ఇదైతే చాలా గ్రేట్. చాలా అద్భుతంగా జరిగింది. ఆ ధ్యాన యజ్ఞానికి అది ఆ వెంకటేశ్వర స్వామి వచ్చి కూర్చోవటం అదే హైలైట్ అండి. అవును మేడం. సో మరి ఇంకా సార్ మరలా ఇంటికి వచ్చిన తర్వాతే భోజనం చేశారండి. ఇంకా వారం రోజులు ఏమీ భోజనం అది చేయలేదండి. అప్పుడే మౌనం వీడారు, ధ్యానంలో నుంచి బయటకు వచ్చారు, అప్పుడే భోజనం చేశారండి. సో మరి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అయింది మేడం సార్ మౌనంలో ఉండబట్టి? ఎన్ని సంవత్సరాలు అయింది? 6 years అయింది. సో మరి మొట్టమొదటగా జేతవనంలో సార్కి ఎందుకు అనిపించింది ఈ మౌన ధ్యానాలు పెట్టాలి అని ఎందుకు అనిపించింది? అంటే ప్రభాకర్ సారు వాళ్ళ బ్రదర్ బాడీ వీకెట్ చేశాక మేము ఆయన అందరూ కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారండి. సో వాళ్ళ కుటుంబం అంతా డిప్రెషన్లోకి చెప్పారండి ఆయన. నేను కూడా ఈయన కూడా వచ్చాను. డిప్రెషన్లోకి వెళ్ళిపోయారంటండి. వెళ్ళిపోతే అప్పుడు ఎవరో చెప్పారంటండి, ఇలాగా తిరుపతిలో కూర్చున్నారు సుబ్బారావు గారు అని, వెస్ట్ గోదావరి అని చెప్తే ఫోన్ నెంబర్ ఎవరి దగ్గర మొత్తం మీద తీసుకుని ఫోన్ చేశారండి. చేస్తే ఈయన 2 రోజులు ఉండి వచ్చేస్తానని వచ్చారండి. వచ్చి తిరిగి టికెట్ కూడా తీసుకున్నారండి. వచ్చిన వాళ్ళు అలాగే 45 రోజులు ఉండిపోయారండి. ఓకే. జేతవనంలో సుబ్బారావు సార్ 45 రోజులు ఉండిపోయారండి. అవతల మరి ఇది నేను చెప్పలేదు, మా మనవడు బర్త్డే పార్టీ ఉందండి, దగ్గరకు వచ్చేసిందండి. నేను సార్ పంపించేయండి అని చెప్పి ప్రభాకర్ సార్కి ఫోన్ చేసి అడిగానండి. కాదమ్మా ఆయనే ఉంటానని చీటీ మీద రాసిచ్చారు అని చెప్పారండి. ఇంకా అప్పుడు మనం ఏమీ అనలేం కదా, అలా జరిగిందండి. ఓకే. అప్పుడు ఆయన చెప్పారండి, అక్కడ మౌన ధ్యానం మొదలుపెట్టాక ఈ బిల్డింగు అంతా మళ్ళీ బాగా ఇంప్రూవ్ అవటం, ఈ రమణ సదన్ అనేది చక్కగా ఇంప్రూవ్ అవటం జరిగింది. మౌన ధ్యానాలు ఎప్పుడైతే ప్రారంభించారో గారే చెప్పారండి స్వయంగా. ఈ 45 రోజులు మొదలు పెట్టాక ఇది అంతా ఇంప్రూవ్ జరిగిందమ్మా, మౌనంలో ఎంత శక్తి ఉంది అని
ప్రతి నెల కూడా చెప్తారండి ఈ విషయం. ఓకే. ఈ మౌనధ్యానం మొదలుపెట్టాక ఇక్కడ అభివృద్ధి చెందింది ఇది. సో 2 సంవత్సరాల నుండి ప్రతి నెల నెల ఎన్ని రోజులు జరుగుతుందండి. జరుగుద్దిమా ఈ 7 మౌనధ్యానం? రోజులు 7 రోజులు. జరుగుతుందండి. సో చాలా మంది వస్తూ ఉంటారా? వస్తూ ఉంటారు. 7 రోజులు ఉంటారు అందరూ. 7 రోజులు ఉంటారు. సో ఆ మౌన ధ్యానం యొక్క విశిష్టత ఏంటి? అంటే ఎలా జరిపిస్తూ ఉంటారు? తెల్లవారుజామున 2:30 టైంకి లేస్తారండి. లేచిన తర్వాత ఆయనే స్వయంగా నీళ్లు పెట్టి స్టవ్ వెలిగించి, సుబ్బారావు సారే స్వయంగా స్టవ్ వెలిగించండి, అప్పుడు అందరినీ డోర్ కొడతారండి. వాళ్ళు బయటకు వచ్చే వరకు కూడా డోర్ కొడతారు. ఓకే. అప్పుడు మొత్తం అందరినీ అలాగే లేపండి. అప్పుడు అందరూ కూడా బకెట్లతో నీళ్ళు ఇస్తారన్నమాట. ఆయనే స్వయంగా ఆ నీళ్లు బకెట్లలో పోస్తారండి. ఓకే. అలా పట్టుకెళ్తారు. స్నానాలన్నీ అయిపోయేటప్పటికి 10 నిమిషాలు తక్కువ 4 అవుతుంది. అప్పుడు ధ్యానస్థలి సుధాకర్ ధ్యానస్థలి దగ్గరికి వెళ్ళి జేతవనంలో ఉన్న సుధాకర్ సార్ ధ్యానస్థలి దగ్గరికి తీసుకెళ్తారండి. తీసుకెళ్ళి అక్కడ 4 to 7 వరకు ధ్యానం చేస్తారండి. ఓకే. 3 గంటలు. తర్వాత మరలా 7 గంటల నుంచి గ్రీన్ టీ తాగినాక మళ్ళీ సేవ చేస్తారండి. ఓకే. సేవ చేస్తారు. సో ఎవరికి దేంట్లో నైపుణ్యత ఉంటే ఆ సేవ ఇస్తారు. వాళ్ళ ఇష్టం ప్రకారం చేయిస్తారండి. వాళ్ళ ఇష్ట ప్రకారం నువ్వు ఏది చేస్తావు అని అడిగి వాళ్ళకి ఇష్టమైంది ఇస్తారండి. అలాగా 9 గంటల వరకు 2 గంటలు సేవ చేస్తారండి. దాని తర్వాత మళ్ళీ ధ్యానం ఉంటుంది. తర్వాత మనకి ఫుడ్ పెడతారండి. అన్ని కూరగాయలతో తయారు చేసి ఫ్రూట్స్, కేరాదాసకాయ, అరటిపండు, బొబ్బాస అవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ రా ఫుడ్ ఉంటాయి. సో ఈ 7 రోజులు మౌనంలో ఉండాలి, సాధన చేసుకోవాలి, సేవ చేసుకోవాలి. చాలా తక్కువ ఫుడ్, ఆహారం తక్కువ తీసుకోవాలి. సో మరి ఇందులో పాల్గొన్నప్పుడు మీకు ఎవరైనా ఒకరు ఏదైనా చెప్పిన ఎక్స్పీరియన్స్? చాలా మంది చాలా ఎక్స్పీరియన్స్లు చెప్తున్నారండి. అంటే నాకు కూడా ఫోన్లు చేసి చెప్తారండి, మీ సార్ వల్ల మేము చాలా నేర్చుకున్నామండి, క్రమశిక్షణ నేర్చుకున్నాం, ప్రేమతత్వం నేర్చుకున్నాము, చాలా ఇంకా నేర్చుకోవాలండి, మరలా వస్తూ ఉంటాము అని చాలా మంది ఫోన్ చేసి చెప్తారండి. నాకు బాగుంది అమ్మా. నిజంగా సారు మౌనంలో ఉండడమే కాకుండా చాలా మందికి మౌనంలో ఉండేటట్టు ట్రైనింగ్ ఒకళ్ళు అయితే వెళ్ళేటప్పుడు ఏడుస్తూ వెళ్తున్నారంటండి. అది సారు కూడా నాకు చెప్పారు. వాళ్ళు కూడా ఒకసారి ఫోన్ చేసి చెప్తారు, మీ సార్ని వదిలి వెళ్ళకపోతున్నాం అమ్మా. అంటే మీరు ఇద్దరు అంత బాగా చూసుకుంటున్నారు, అంత ప్రేమతత్వంతో, కాబట్టి వాళ్ళు వదిలి వెళ్ళలేకపోతున్నారు. నాకు కూడా పాటలు అవి పాడి వినిపిస్తారండి ఫోన్లోను. అవునా? బాగుందమ్మా. చక్కగా ఇద్దరు దంపతులు చక్కటి అద్భుతమైన సేవ చేస్తున్నారు. సో మరి జేతవనంలో సంక్రాంతి సంబరాలు, అసలు ఈ జేతవనంలో సంక్రాంతి సంబరాలకు మీరు ఎప్పుడు అటెండ్ అయ్యారు? నేను 2-3 సార్లు వచ్చానండి ఇంతకు ముందు. 7 సంవత్సరం కూడా మా కాళ్ళు మనవలు అందరం కూడా వచ్చాము. కుటుంబ సమేతంగా సంక్రాంతి ఇక్కడ సంక్రాంతి చేసుకున్నామండి. చాలా అద్భుతంగా జరుగుతుంది. ఉదయం 5 గంటల కానించి రాత్రి 10 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయండి. చాలా అద్భుతంగా జరుగుతుందండి అదంతా. వచ్చిన వాళ్ళం అందరం కూడా చాలా సంతోషంగా ఆనందంగా వెళ్తామండి. మరి ప్రభాకర్ సార్, సుధాకర్ సార్ వాళ్ళ కుటుంబం గురించి చెప్పండి. వాళ్ళు చెప్పడం అంటే మాటలు రావండి, అంత బాగా చూసుకుంటారండి వాళ్ళు. మేడంలు ఇద్దరునైతే అసలు వంట చాలా అద్భుతంగా చేసి టైం టు టైము ఉదయం 9 గంటలకి అక్కడ మాకు ఫుడ్ పంపిస్తారు. తర్వాత మరలా 1 గంటకి జావా మజ్జిగ ఇస్తారండి. తర్వాత 4 గంటలకి మరలా టీ ఇస్తారు, బ్రేక్ మాట. అంటే మళ్ళీ 10 గంటల కానించి 1 గంట వరకు రమణ సాధనలో మళ్ళీ 3 గంటల సాధన అండి. ఓకే. తర్వాత 1 గంటకి ఇక్కడ ఒక మేడం, ఇప్పుడు సంక్రాంతి సంబరాల టైంలో కూడా ఈ మౌన ధ్యానం ఉంటుందా? అప్పుడు ఉండదండి. ఓకే. మౌనంలో ఉన్నప్పుడు ఈ కార్యక్రమం జరుగుతుంది. అప్పుడు ఇంకా అందరం అక్కడే ఉంటామండి. చాలా బాగా జరుగుతుందండి. అందరూ చూడవలసింది జేతవనం అనేది. మేడంలు కూడా చాలా నిరంతరం ఆ సేవ అంటే అసలు అందరికీ కూడా వడ్డించడం అనేది జరుగుతుంది. చాలా టేస్టీగా చేస్తారు. చాలా బాగుంటుందండి. నేను ఒకసారి పిరమిడ్ దగ్గర అనుకున్నాను అనమాట,
వాళ్ళని ఎప్పుడూ చూసుకుంటుండండి మాస్టర్స్ అని అన్న ప్రసాదం పెడుతున్నారు అందరికీ అని అనుకున్నాను. అన్న అన్నదాత అని అనుకున్నానండి. ప్రదాత అని వచ్చిందండి. ఓకే. అన్నదాత తర్వాత ప్రదాతే కదా. అంటే జ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానము అంటాం కదా, అలా ప్రదాత అంటే అన్నదాత కన్నా ఎక్కువ ప్రదాత అన్నది నాకు అర్థమైందండి. అలా వచ్చింది. వాళ్ళ పిల్లలు కూడా అందరితోటి ఎంతో ప్రేమగా ఉంటారు. అలాగే ప్రభాకర్ సార్ కూడా అందరినీ పలకరిస్తూ మీకు రూమ్ ఉందమ్మా, మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు. అందరినీ పలకరిస్తూ ఎవరికి ఏది ఇబ్బంది ఉన్నా నాకు చెప్పండి అమ్మా, లైట్లు వెలగపోయినా ట్యాపులు రాపోయినా అన్నీ కూడా ఆ క్షణంలోనూ చెప్తే అవి చేస్తూ ఉంటారండి. ఎవరికి ఏ ఇబ్బందులు ఉండవండి. చాలా అద్భుతంగా జరుగుతుంది సంక్రాంతి సంబరాలు. నేను 3 సార్లు వచ్చానండి ఇప్పటికి. మీరు సంక్రాంతి సంబరాల్లో కూడా ఏమన్నా సేవ చేస్తూ ఉంటారమ్మా? చేస్తాను. ఏం చేస్తారు? అంట్లు కడుగుతానండి, సేవ చేస్తానండి. ఆ కూరగాయలు కొయ్యాలంటే అక్కడికి కూరగాయలు కోస్తానికి వెళ్తామండి. అలాగే సేవ వడ్డన కాడ వడ్డిస్తామండి. అలాగే ఏది ఉంటే అది ఆ టైంకి మనం వెళ్ళి చేయటమేనండి. వాళ్ళు చెప్పరు ఇది చేయమని ఇది చేయమని, మనమే కల్పించుకుని చెయ్యాలండి. అందరూ కూడా అలా చెయ్యాలని నేను కోరుకుంటున్నానండి. మరి 9 సంవత్సరాలు ఎంతో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని 10వ సంవత్సరంలోకి ఈ సంక్రాంతి సంబరాలు అడుగు పెడుతున్నాయి. మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? మా అంత జరగడం అనేది చిన్న విషయం కాదు. చాలా బాగా చేస్తారండి. చాలా ప్రేమతత్వంతో ఉంటారు ప్రభాకర్ కూడాను. సుధాకర్ గారిని ఒకసారి స్టేజ్ మీద చూశాను కానీ అప్పుడు అంత పరిచయం లేదు నాకు. ఈ మౌనధ్యానం మొదలుపెట్టినాకే నాకు ప్రభాకర్ బాగా తెలుసండి. సో మౌన ధ్యానం సారు మరి దగ్గర 6 సంవత్సరాలు కంప్లీట్ అయింది అంటున్నారు. మీకేమనిపిస్తూ ఉంటుంది? నాకు అంటే అలవాటు అయిపోయిందండి. నేను కూడా ధ్యాన్ని కాబట్టి ఆయన్ని అర్థం చేసుకుని, ఇది కరెక్ట్ మేడం, అర్థం చేసుకుని ఆయన్ని బయటికి పంపిస్తున్నాను. ఇంటి దగ్గర పనులన్నీ నేను చూసుకుంటున్నానండి. ఒక నెలకు ఒకసారి మాత్రం ఆయన కూడా ఏదో ఒక చోటుకంటే జేతవనంలో 7 రోజులు జరుగుతుందండి. అలాగే లక్ష్మీ జగన్నాథ్ గట్లో 7 రోజులు జరుగుతుంది. ఓకే, వేరు వేరు ప్లేసుల్లో కూడా సారు పెడుతూ ఉంటారు, జేతవనంలోనే కాకుండా. సో జగన్నాథ గట్టు ఇంకెక్కడెక్కడ మేడం? కాస్మిక్ వ్యాలీలో 7 రోజుల్లో జరుగుతుందండి. అలా మొత్తం నెలంతా జర్నీ సరిపోతుందండి. ఇంటికి వచ్చినా 1 రోజు 2 రోజులు ఉంటారండి అంతే. అంటే నేను నాకు ఈ ధ్యానం అనేది తెలిసిన వల్లని ఇంకేమీ ఆయనకి బయట ఉంటున్నారని ఏమైనా ఫుడ్స్ అవి చేసి ఇస్తాను. సున్నుండలు అలాంటి, నువ్వులుండలు అలాంటివి కూడా చేసి ఇస్తాను తినమని. కానీ సార్ అందరికీ పంచుతారంటే ఇక్కడ అందరూ అంటున్నారు మీరు ఇచ్చినవి మాకే పెడుతున్నారు సార్, మమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారని చెప్తారండి. మరి ఇప్పుడు మీ పిల్లల విషయానికి వద్దామమ్మా. మరి సారేమో 6 సంవత్సరాల నుండి మౌనంలో ఉంటున్నారు. మరి మీ పిల్లలు ఎప్పుడు అడగరా నాన్న మాతో మాట్లాడట్లేదు అని? అంటున్నారండి. మా అబ్బాయి చాలా ఫీల్ అవుతున్నాడండి. మా మనవలు. మరి మీరు ఏం చెప్తారు అప్పుడు? నేనేం ఏం చెప్పలేకపోతున్నానండి. ఇంకా అటు ఇటు కూడా మధ్యలో ధ్యానం చేస్తున్నారు కదమ్మా, అందరికి మంచే కదా అది అని అబ్బాయికి చెప్తాను. మా మనవరాలు అడుగుతుందంటండి, తాతకి మాటలు రావా లేదంటే మాట్లాడట్లేదా అని అడిగిందంటండి మొన్న. ఇలాగ అడుగుతున్నారమ్మా, నాన్నగారిని మాట్లాడమని చెప్పు అని చెప్తున్నారు. నేను ఒక్కసారైనా మాట్లాడండి వాళ్ళు పుట్టాక ఈయన వాయిస్ వినలేదండి. ఓకే. 6వ సంవత్సరం అండి పాపకి, 3వ సంవత్సరం బాబుకండి. ఎప్పుడు వాయిస్ వినలేదండి. వాళ్ళకి కూడా సైగులేనండి. మా అబ్బాయి మాత్రం చాలా ఫీల్ అవుతున్నాడండి. ఓకే. మా నాన్నగారు మాట్లాడండి అని కూడా ఎప్పుడైనా వీడియో కాల్ చూపిస్తుంటే పిల్లలకి నాన్నగారు ఎప్పుడు మాట్లాడతారు అని అడుగుతాడు. పెద్దోళ్ళు అయిపోయారు కదా మీరు, నాకు కూడా కొంచెం మీరు హెల్ప్ ఉండాలి కదా, ఏదన్నా సలహా అది చెప్పినా చేసినా అని అడుగుతుంటాడండి. సరే, ధ్యానానికి ముందు మీ జీవితం, ధ్యానం తర్వాత మీ జీవితం అంటే ఏం చెప్తారమ్మా? చాలా బాగుందండి. ధ్యానం ముందు ఏమీ తెలియదండి.
ధ్యానంలోకి వచ్చాక అన్నీ అర్థమవుతాం, అందరినీ సమానత్వంతో చూడటం, మనలో ఉన్న రాగద్వేషాలు పోగొట్టుకోవటం, ఇవన్నీ కూడా నేను ఆచరిస్తున్నాను. అలాగే నాకు ఏదన్నా మనసు బాగోపోయినా నాకు భగవద్గీత శ్లోకాల్లోను ఒక్కొక్క లైన్ వస్తూ ఉంటాయి. ఓకే. అలా ఒక లైన్ వచ్చిందండి, ఒకసారి నాకు చెప్తాను. మ్మ్. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని వచ్చిందండి. అంటే అన్ని ధర్మాలని వదిలేసి నీ స్వధర్మంతో నువ్వు ఉండు. నీ స్వధర్మంతో నువ్వు ఉండటం అంటే నీ ఆత్మతో నువ్వు ఉండటం. అప్పుడు నీ ఆత్మతో నువ్వు ఉన్నప్పుడు ఆ శ్రీకృష్ణుల వంటి వారు, వశిష్ఠుల వంటి వారు నీకు సహాయం చేస్తారు అని చెప్పి దాని అర్థం మాట అండి. అలా లైన్ వచ్చినప్పుడు నేను భగవద్గీత తీసుకుని నేను దాన్ని జీవితంలో ఆచరింపజేసుకుంటాను. బాగుంది మేడం, చాలా చక్కగా సమాధానం చెప్పారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. సో మరి సుబ్బారావు సార్ గురించి మీ మాటల్లో. ఆయన చెప్పటానికంటే ఆయన చాలా ఇంకా అన్ని పనులు చేస్తూ ఉంటారండి, రెస్ట్ అంటూ లేదు. ఇంకా ఈ జీతవనం ఏంటి, ఎక్కడైనా తన సొంత పని కూడా చేసుకోరండి ఎవరున్నా అంత. ఇప్పుడు మొన్న కాస్మిక్ వ్యాలీలో 3 గంటలకి లేపుతారు కదండి, అక్కడ అంటే ట్యాప్లు ఉన్నాయి, వేడి నీళ్ళు వస్తున్నాయండి, ఎవరికాళ్ళే చేస్తారు. లేపి ధ్యానంలో కూర్చోబెట్టి ఈయన వర్క్ చేస్తున్నారండి, మొక్కలు పీకటం అది. ఓకే. మళ్ళీ 7 గంటల నుంచి మళ్ళీ 9 వరకు ఎలాగో ఉంటుంది. అది కాకుండా కూడా మళ్ళీ సేవ చేస్తున్నారు. ఇంకా సేవ సేవ సేవ. ఇంకా ఒకసారి అండి మీరు అలా చేస్తున్నారు, కొద్ది రోజులైనా పోనీ ఒక వారం ఇంటి దగ్గర ఉండండి, మిగతా రోజులు బయట ఉండండి పోనీ అన్నీ అని చెప్తే, వేణుగోపాల్ రెడ్డిని మొన్నే కదా చూసాము, వెళ్తూ వెళ్తూ చనిపోయాడు. మనం ఈ భూమి మీద ఉండగా ఏదో పని చెయ్యాలి, ఎప్పుడు ఎవరు వెళ్ళిపోతామో తెలీదు, ఉన్న రోజుల్లో మనం సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి రాశారండి, రాసి చూపించారు. అంటే వేణుగోపాల్ రెడ్డి మాకు బాగా తెలుసండి, టూర్లో అయ్యి మేము కాశ్మీరు స్పిరిచువల్ ఇండియా వేణుగోపాల్ సార్. వేణుగోపాల్ అంతకుముందే వెస్ట్ గోదావరి మ్యారేజ్కి వచ్చాడండి, భార్యాభర్తలు ఇద్దరు చూసాము, పలకరించాము. ఆయన వైఫ్ మా ఇంటికి రండి అని చెప్పారు, చెప్తే సరే వస్తామన్నా. తర్వాత మళ్ళీ 10 రోజులకి ఇలా జరిగింది. అది నాకు చెప్తున్నారు. సో ఉన్నంత వరకు చక్కగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సార్ చెప్తూ ఉంటారండి. సో మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ గురించి ఏం చెప్తారు మేడం? ఆయన గురించి మనం చెప్పడానికి, ఆయన ఒక భగవంతుడండి. ఆయన నుండి మనం ఎంతో జ్ఞానాన్ని పొందాం. ఆ జ్ఞానం వలన ఈరోజు ఇలాగ ఉన్నామండి. ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు ఒకసారి పద్మపత్రం ఏవాంబస అని 3 సార్లు పలికించారండి నా చేత. అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి అంటే అంటకుండగాను అని చెప్పారండి. సార్ నుండి ఎన్నో నేర్చుకున్నామండి. అలాగే నాకు ఒకసారి కూరకు వస్తుంటే నా ఇన్నర్లోంచి వచ్చిందండి, వస్తున్నాను తల్లి గర్భము నుండి ఉవ్విళ్ళు ఊరుతూ ఈ భూమి మీదకు వస్తున్నాను, బాహ్యముగానే కాకుండా అంతర్ముఖముగా తెలుసుకుంటకే వస్తున్నాను. ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస అని మన పత్రిగారు చెప్పినారు. ఆ ధ్యానము మనం ఆచరించి అందరినీ ఆచరింపజేయటకే వస్తున్నాను. నేను శరీరము కాదు ఆత్మయని తెలుసుకుంటకే వస్తున్నాను. నా వాస్తవానికి నేనే సృష్టికర్తనని తెలుసుకుంటకే వస్తున్నాను. నాలోనే అద్భుతమైన శక్తి ఉందని తెలుసుకుంటకే వస్తున్నాను. నేనే అంతా నేనే ఉన్నానని, అదియే భగవత్ స్వరూపమని తెలుసుకుంటకే వస్తున్నాను అని ఈ 7 పాయింట్లు నాకు ఇన్నర్లో నుండి వచ్చినాయండి. ప్రతిసారికి చెప్పానండి. చెప్పారా సార్కి? చెప్పానండి. ఇలాగే నేను వినిపించాను అనమాట. వినిపిస్తే క్లాప్స్ కొట్టించారండి. బాగుంది మేడం, చక్కగా మీ ప్రయాణము, సారు మౌన ధ్యానాలు పెట్టడము ఎంతో అద్భుతంగా మీ జీవితం నిజంగా చాలా చక్కగా ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చేదిగా ఉంది. సో మరి జీతవనంలో 9 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఆ ఇద్దరి అన్నతమ్ములకి కంగ్రాచులేషన్స్ చెప్పుతూ మరి సంక్రాంతి సంబరాలకు ప్రతి ఒక్కరిని రమ్మని ఇన్వైట్ చేయండి మేడం. అలాగే రాబోయే జనవరిలో సంక్రాంతి సంబరాలు జరుగుతాయి.
అందరూ కూడా రండి, నేను వస్తున్నాను. ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతుంది. మరి ఇక్కడ ఒకసారి వస్తే మరలా మరలా రావాలని అనుకుంటారు. అంచేతన అందరూ రండి. యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. Thank you, madam. ఎంతో చక్కగా Thank మీ you, ఇద్దరి ధ్యాన పరిచయాన్ని, ముఖ్యంగా పత్రి సార్తో మీ ఇద్దరికి ఉన్న సాన్నిహిత్యాన్ని, మీరు పిరమిడ్ నిర్మించడం, మౌన ధ్యానాల యొక్క ప్రాముఖ్యత, సారు ఎంత త్రికరణ శుద్ధిగా ఆ మౌన ధ్యానంలో ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా మౌన ధ్యానం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్న విధానాన్ని మీరు ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. పిఎంసికి థ్యాంక్స్ అండి. సో విన్నారు కదండి, మరి మౌనం ఎంత ప్రాముఖ్యతమైనది అని సారు ఆయన ఆచరిస్తూ ప్రతి ఒక్కరితో కూడా ఎంతో అద్భుతంగా ఆచరింపజేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా జేతవనంలో ఈ మౌన ధ్యానం ఎప్పుడైతే జరుగుతుందో, ఇంకా సార్ ఎక్కడెక్కడ పెడుతున్నారో కూడా మీరు తెలుసుకొని మీకు వీలున్న టైంలో ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనండి. సో జేతవనంలో కూడా సంక్రాంతి సంబరాలు మరి 13th, 14th, 15th డేట్స్లో ఎంతో అద్భుతంగా జరగబోతున్నాయి. సో ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. Thank you so much.